ఓం నమః శివాయ. అరుణాచలం గురించి ఏమీ తెలియకుండా వెళ్తే ఏదో నార్మల్గా గుడికి వెళ్ళినట్టు ఉంటుంది. అదే అరుణాచలం గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్తే సాక్షాత్తు శివుడిని దర్శించుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే మా తిరుపతి దర్శనం అయిపోయింది. నియర్లీ దర్శనం 4 hours పట్టింది మాకు. నిజంగా మేమైతే చాలా లక్కీ. ఇక్కడ అందరికీ 6 to 8 hours అలా పడుతుంది. అండ్ ఇప్పుడు మేమైతే తిరుపతి నుంచి అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసాము. ఇక్కడ నుంచి అరుణాచలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మన తిరుపతి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మన తెలిసిన అతని ద్వారా ఇప్పుడు అశోక్ అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాం. అతనైతే చాలా మంచి అతను. మీకు తిరుపతిలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇంకెక్కడైనా ఈ చుట్టుపక్కల ఎక్కడైతే దింపాలన్నా ఇతను కాంటాక్ట్ చేయొచ్చు. ఇతను కాంటాక్ట్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అరుణాచలం అనగానే ఏదో తెలియని వైబ్రేషన్స్ వచ్చాయి. ఈ అరుణాచలం చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనకి టోల్గేట్ దాటాక శ్రీ పవిత్ర గ్రాండ్ హోటల్ బాగుంటుందని చెప్పి అశోక్ అని చెప్పాడు. ఎలాగొంటే ట్రై చేద్దాం రండి. How is the food, Baba? Wow. హాయ్, నిన్న నైట్ 2 o'clockకి అరుణాచలం చేరుకున్నాం. 2 తర్వాత రూమ్స్ దొరకడం చాలా కష్టం. సో ఆన్ బిఫోర్ 10 PM లోపలే మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. 10 PM దాటిన తర్వాత ఇక్కడ రూమ్స్ చాలా కష్టం అవుతుంది. అండ్ మా హోటల్ వచ్చేసి విజయ్ రెసిడెన్సీ. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంట్ కింద దోశ, పొంగల్, ఇడ్లీ, పూరి ఇచ్చారు. చాలా బాగుంది. కాకపోతే మన పూరి తీసుకోలేదు, మార్నింగ్ కదా ఆయిల్ ఫుడ్ అని ఎందుకని తీసుకోలేదు. టిఫిన్ అయితే చాలా బాగుంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్ని చేత విశ్వకర్మచే నిర్మించబడింది. దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలేశ్వర ఆలయం 25 ఎకరాల ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో తూర్పు భాగాన ఉన్న గోపురం రాజగోపురం. ఆ రాజగోపురం ఎత్తు 217 అడుగులు. 56 ప్రాంగణాలు కలిగి ఉన్న ఈ ఆలయంలో 2 ట్యాంకులు మరియు 1000 స్తంభాల హాల్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు అన్నదానం డొనేషన్ పే చేయాలనుకుంటే ఇక్కడ ఇలా స్కాన్ QR కోడ్ పెడతారు. మీరు ఇది స్కాన్ చేసి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ పే చేయొచ్చు. ఇక్కడ మనకి అన్నదానం కూడా అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు. దగ్గర అంటే రాజగోపురం రైట్ సైడ్ దగ్గర ఉంటుంది. ఈస్ట్ రాజగోపురం రైట్ సైడ్. ఇది 1000 స్తంభాల మండపం. ఇక్కడ 1000 స్తంభాలు ఉంటాయి. మనకి గిరి ప్రదక్షిణ కాలినడకతో చేయాలి, కానీ అవన్ పక్షంలో ఆటో అయినా కారు మీదనే చేయొచ్చు. ప్రస్తుతానికి మేము కారులో చేస్తున్నాం. పూర్వం బ్రహ్మ విష్ణువులు వారిలో ఎవరు గొప్ప అని గొడవ పడ్డారు. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసింది. బ్రహ్మ సృష్టికర్త అని, విష్ణువు స్థితికారుడని ఎడతెగని చర్చకు దారితీసింది. ఇది తెలుసుకున్న శివుడు వారిద్దరి మధ్య ఒక పెద్ద జ్యోతిస్తంభంగా వెలిశాడంట. అనంతరం బ్రహ్మ విష్ణువులను ఈ జ్యోతిస్తంభం ఆది అంతములు తెలుసుకొని రమ్మన్నారట. వరాహమూర్తి అయి శ్రీ విష్ణువు జ్యోతిర్లింగం యొక్క ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకుంటూ పాతాళలోకం దాటి వెళ్ళిపోగా పైన ఉన్న కొనభాగానికి తెలుసుకోవడానికి హంసనెక్కి బ్రహ్మదేవుడు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణం చేశారు. బ్రహ్మకు అలసట రావడంతో ఒక చోట ఆగిపోయారు. ఆ సమయంలో పైనుంచి పడుతున్న మొగలి పువ్వు పట్టుకొని నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు.
నేను శివుడు తలపై నుంచి వస్తున్నా అని మొగలి పువ్వు సమాధానం ఇచ్చింది. అప్పుడు బ్రహ్మ ఆ శివుడు తలభాగం ఇంకెంత దూరం ఉందని అడగగా కొన్ని దివ్య సంవత్సరాలు ఉంది అని ఆ మొగలి పువ్వు సమాధానం ఇచ్చింది. దీంతో ఆ శివలింగ పైభాగాన్ని కనుక్కోలేక బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుతో నిన్ను ఆ శివలింగ పైభాగం నుంచి తెచ్చుకున్నానని అబద్ధం చెప్పమన్నారు. మొగలి పువ్వు అంగీకరించింది. అప్పుడే వచ్చిన కామదేవును కూడా సాక్ష్యం చెప్పమని బ్రహ్మ కోరారు. దీంతో ఆ రెండింటినీ తీసుకుని శివుడు వద్దకు చేరారు. అప్పటికే శ్రీ విష్ణువు తను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయారని నిజం ఒప్పుకున్నారు. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్ష్యమని చెప్పారు బ్రహ్మ. మొగలి పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా కామధేనువు తలతో అవును అని, తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది. అందుకు ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపించారు. అసత్యం చెప్పిన మొగలి పువ్వును పూజకి పనికిరావని, సగం నిజం సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజ లేకుండా కేవలం తోక భాగానికి పూజలుంటాయని శపించారు. ఆనాడు అలా వెలిసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశారు. ఇదే రూపంతో భూమిపైన అజ్ఞానాన్ని పోగొట్టేలా అనుగ్రహించాలని ప్రార్థన చేశారు. ఆ కారణంగానే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిశాడన్నది పురాణ గాథ. ఇక్కడ కొండను సాక్షాత్తు శివుడుగా భావిస్తారు. అందుకే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలా ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు భక్తులు నమ్ముతారు. మనం ఎప్పుడు చూసినా ఇక్కడ 365 రోజులు 24 గంటలు ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అంత మహిమ గల ఈ అరుణాచలం గుడి ఇంకా ఈ కొండ దర్శించడం వల్ల మనకి మోక్షం కలుగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి.